ధర్మాన కృష్ణదాస్ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సోమవారం పలాసలో మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు నివాసానికి వెళ్లారు. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాద ఘటనలో అప్పలరాజు కుమారుడిపై రాజకీయ కక్ష సాధింపుతో హత్యా నేరం మోపి జైలుకు పంపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఈనాడున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా పోలీసులపైన ఆధారపడి పోలీసులతో రాజకీయ ప్రత్యర్థుల్ని అణచివేయడం, భయపెట్టడం, వాస్తవాలను వెలుగులోకి రానివ్వకుండా అడ్డుపడే కార్యక్రమం లాంటి దుర్మార్గాలన్నీ చేస్తూ ఉన్నారు. ఎన్నడైనా ఏ రాజకీయ పార్టీ అయినా చట్టబద్ధంగా పోలీసు వ్యవస్థని పనిచేయనివ్వకుండా రాజ్యాంగ విరుద్ధంగా పనిచేయమని ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భాలు ఉంటే ఆనాడు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీ అంటే ప్రభుత్వం బలహీన పడిపోతున్నట్టు లెక్క. అలా నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాలకు ప్రజల మద్దతు లేదని సంకేతమని నేను మనవి చేస్తున్నాను. ఈనాడు శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి డాక్టర్ అప్పలరాజు అనేటువంటి డాక్టరు రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే ఖ్యాతి గడించి ఉన్నతమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించి ఈనాడు అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల్ని, లోపాలని ఎత్తి చూపుతున్నప్పుడు, విమర్శిస్తున్నప్పుడు, అవినీతిని అడ్డుకుంటున్నప్పుడు, ప్రతిపక్షంలో ఉండేటువంటి తన బాధ్యతను అతను నిర్వర్తిస్తున్నప్పుడు అతన్ని అణచివేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈనాడిక్కడ తన కుమారుడు యాక్సిడెంట్ చేశాడని పోలీసులు భావించి ఆ యాక్సిడెంట్ని మర్డర్గా మలిచి దానికోసం కొంతమంది పోలీస్ అధికారుల్ని, ఆనాడున్నటువంటి పోలీస్ అధికారులని బీఆర్లో పెట్టించి ఆ సందర్భంలో కొత్త అధికారులను తెచ్చి ఒకే రోజు 3 ఎఫ్ఐఆర్లు వేసి ఈ కుట్రలో అప్పలరాజు గారు కూడా ఉన్నారు అని అతన్ని ముద్దాయి చేసి ఏమిటి మీరు సాధిస్తారని మనవి చేస్తున్నాం. అసలు ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఉండకూడదని లోకేష్ గారు, చంద్రబాబు గారు భావిస్తున్నారా? చెప్పండి, అసలు మీ దగ్గర అపోజిషన్ ఉండొద్దనా, ఉండదనా? ప్రపంచంలో ఎక్కడైనా రూలింగ్ ఉన్న చోట, డెమోక్రసీ ఉన్న చోట అపోజిషన్ ఉండదా? వారు పాలనలో వచ్చినటువంటి లోపాలను ప్రశ్నించరా, నిలదీయరా? అవి చేయకూడదని ఇంతమైనటువంటి ఘోరాలను చేస్తూ ఉన్నారు. సివిల్ సొసైటీ మీ గురించి ఏమనుకుంటుందో మీరు ఆలోచించారా? రాష్ట్రంలో రోజుకి 100 మోటార్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇక అప్పలరాజు కుమారుడు చేశాడని చెప్తున్నటువంటి మోటార్ సైకిల్ యాక్సిడెంట్ హత్య కింద నమోదు చేయిస్తారు. ఇది ఏ సభ్య సమాజమైనా ఆమోదిస్తుందా అని అడుగుతున్నా. ఒరిజినల్గా 41 నోటీస్ని ఎఫ్ఐఆర్ ద్వారా నమోదు చేసినటువంటి అధికారులను మీరు ట్రాన్స్ఫర్ చేశారంటే, కొత్త వారిని తెచ్చారంటే దాని అర్థం ఏంటి? మీరు చెప్పిందంతా ఆడాలని, చేయాలని, అక్రమాలు చేయాలన్న అధికారులను తెచ్చారనే కదా అర్థం. కేవలం విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లడిని తీసుకుపోయి జైల్లో పెడతారు. అది ఒక మత్స్యకారుడు కుమారుడు. వీరెవరిని మీరు బ్రతకనీరా, ఎవరిని రానిరా? మీ రాజకీయ విలాసాల కోసం, మీ రాజకీయ క్రీడల కోసం ఇలాంటి వారిని అందరినీ బలి చేస్తారా? సమాజం అడగదనుకుంటున్నారా మీ అందరూ? చాలా తప్పు చంద్రబాబు గారు అని మనం చేస్తున్నాం. అనుభవం ఉందంటే అనుభవం ఎట్లా ఇలా తీసుకు పోలీసుల చేతిలో మీరు కీలుబొమ్మలు అయిపోయినారు. మీరు చెప్పినటువంటి విషయాలన్నీ ఆడినటువంటి పోలీసులు తీసుకొచ్చారు. దాని మాటన పోలీసులు చేస్తున్న అక్రమాలు
ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? ఈనాడు సామాన్యుడు కంప్లైంట్ని పోలీస్ స్టేషన్లో తీసుకునే పరిస్థితి ఉందా రాష్ట్రంలో ఎక్కడైనా? దానికి గాను 4-5 IPS ఆఫీసర్లు మీరు అక్రమంగా కేసులు పెట్టి బెదిరించి జడిపించి మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా మీ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో మీరు కొంతమంది అధికారులను భయపెట్టి శిక్షించి తద్వారా మిగతా పోలీస్ యంత్రాంగాన్ని ఆశపెట్టి మీరు గుప్పిట్లో పెట్టుకోవచ్చు, కానీ 5 కోట్ల పౌరులను మాత్రం ఎప్పటికీ గుప్పిట్లో పెట్టుకోరు. ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు. చరిత్ర ప్రపంచంలో ఇదే చెప్తుందన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి అని ఈ సందర్భం మనం చేస్తున్నాం. కేవలం ఒక సర్కిల్ ఇన్స్పెక్టరో, ఒక సబ్ ఇన్స్పెక్టరో, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరో నమోదు చేసి ఒక కుటుంబాన్ని అలరపెట్టడం ఈజీగా చేస్తామని మీరు సంతోషపడితే, ఇది కేవలం పోలీసుల ద్వారా కదా మీరు చేశారు. ఈ పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం కింద పనిచేస్తుందన్నటువంటి సాకుతో కదా మీరు అది చేయించగలిశారు. మరి ఇదే పరిస్థితి మరో 3 సంవత్సరాల తర్వాత గడులు మారితే అదే పోలీస్ వ్యవస్థ ఇలాంటి దీనికి అలవాటు పడి ఏం చేస్తారో మీరు అర్థం చేసుకోలేరని అడుగుతున్నారు. ఈనాడు మంచి ప్రభుత్వాలు పోలీస్ స్టేషన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకున్నటువంటి సందర్భం ఏనాడు లేదు. మేము అధికారంలో ఉన్ననాడు పోలీసును ఉపయోగించుకున్నానని మీ పత్రికలు మీకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు చెప్తారు, కానీ ఏనాడు పోలీస్ స్టేషన్ గడప మేము తొక్కలేదని మనం వచ్చేస్తాం. మాకు అవసరం లేదు, ప్రజాబలంతో ఉండాలే తప్ప పోలీసుల మీద ఆధారపడి ప్రభుత్వాలను నడుపుతామనేటువంటి చెడ్డ పని ఏనాడు వైఎస్ఆర్ పార్టీ చేయదని మీకు సందర్భం మనం వచ్చేస్తాం. అందుకోసమే మా కాన్సెప్ట్స్ మీరు చూడండి. అర్హులైనటువంటి వారందరికీ ఎవరైనా చట్టానికి కట్టుబడి ఉండాలన్నటువంటి ఆదేశం, పోలీస్ స్టేషన్లో వీలైనంత వరకు దూరంగా ప్రతినిధులు ఉండాలన్నటువంటి పద్ధతులు ఈనాడు ఎక్కడున్నాయి? ప్రజలందరూ చర్చించుకుంటున్నారు, మీకు దృష్టికి రాలేదని అడుగుతున్నాం మేము. ఇలాంటి దీనికి భయపడిపోయి అప్పలరాజు పారిపోతాడు అనుకుంటున్నారా? కరెక్ట్ కాదని మనం చేస్తాం. ఒక పిల్లాడి భవిష్యత్తుని పాడు చేశారని సభ్య సమాజం అంతా మిమ్మల్ని ఆవగించుకుంటుంది. మీరు ఈ తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతూ ఉన్నాం. దీని పరిణామాలు ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రంగా తర్వాత ఉంటాయన్నది జ్ఞాపకం పెట్టుకోండి అని మేము చేస్తున్నాం. ఈ పలాస సంఘటనే కాదు, జిల్లాలో అనేకమైనటువంటి సంఘటనలు పోలీసులు ఇష్టారాజ్యంగా పోలీసులు మీరు వాడేసుకుంటున్నారు. ఏ పోలీస్ అయితే పర్ఫెక్ట్ గా రూల్స్ ప్రకారం చట్టం ప్రకారం పని చేస్తారో, ప్రొసీజర్ పని చేస్తారో వారిని తీసుకెళ్లి విఆర్లో పెడుతున్నారు. మరి డిఐజీ గారు ఏ పని చేయమని తన సబార్డినేట్స్ చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. తప్పుడు పనులు చేయమని చెప్తున్నారు మీరు. ఏ అధికారి ఈనాడు ఉన్న ప్రొసీజర్స్ ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి లేదు. చాలా తప్పు సమాజాన్ని మీరు ఇంత అనుభవంతో చాలా తప్పు సంకేతాలను సమాజానికి ఇస్తున్నారన్నది ఈ సందర్భం మనం చేస్తున్నాం. మేము అన్ని విధాల న్యాయం ఉంది, కోర్టులు ఉన్నాయి, వాటి ముందు వెళ్తాం. ఒకే గంటలో 3 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారంటే ఎవరి ఆదేశంతో రిజిస్టర్ చేశారు? ఒక ఎఫ్ఐఆర్లో లేని అంశాలు ఇంకొక ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. ఎలా వచ్చినాయి ఇవన్నీ? ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఆఫీసరు ఉండకుండా వాటిని పంపించేసి మీ చెప్పు చేతుల్లో తెచ్చారు. దీని అర్థం కోర్టు ముందు ఇవన్నీ చర్చించబడవా అని అనుకుంటున్నారా? తప్పకుండా తగిన పనిష్మెంట్ ని ఈ ప్రభుత్వం అనుభవిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికైనా ఇవి మానుకోవాలని ప్రధాన ప్రతిపక్షంగా హెచ్చరిస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భం కోరుతున్నాం. నమస్తే.